వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నే. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు నా థర్డ్ వీడియో చూపించబోతున్నానండి. అదే హోమ్మేడ్ చికెన్ కబాబ్. హోమ్మేడ్ చికెన్ కబాబ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా క్రిస్పీగా పైన లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఈ వీడియో మీరు తప్పకుండా చివరి దాకా చూసి మీరు కూడా ఈ సండే క్రిస్మస్ న్యూ ఇయర్ కానీ తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ చూడకపోతే లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోండి. సో ఇలా ఉప్పు వేసుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంత గరం మసాలా వేసుకోవాలి. సో అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిపైన కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీనిపైన మనము ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా కార్న్ఫ్లోర్. మీకు ఎప్పుడన్నా ఈ చికెన్ కలిపినప్పుడు కొంచెం నీరుగా ఉందంటే ఇంకొక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను వేసిందంతా సరిపోయింది. సో ఇలా బాగా ముక్కకు పట్టేలాగా మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన దీంట్లోకి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇది క్వైట్ ఆప్షన్ అండి, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఒక ఫుల్ లెమన్ తీసుకొని దాన్ని ముక్కలుగా కోసి ఇలా రసమంతా దీంట్లోకి వేస్తున్నాము. సో ఇదంతా మరి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని దీంట్లోకి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి సరిపడంత నూనె పోసుకోండి. అలా నూనె కాగాక ఒకసారి ఈ చికెన్ మిక్స్చర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి పీస్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం బాగా వేపుకోవాలి. ఇంతలోపల కొన్ని ఇక్కడ కాజు తీసుకున్నానండి, అవి కొంచెం వేసుకున్నాను, కొంచెం టేస్ట్గా ఉంటాయని. సో ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇలా వేసుకుని దీంట్లో కూడా మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా మనం పక్కకు తీసేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకుంటే నూనె అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది కిందకి. సో ఇలా చేసుకున్న దాంట్లో మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ హోమ్మేడ్ చికెన్ కబాబ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్